ఏపీలో ఒకప్పుడు వైసీపీ పాలనలో సీఎంగా ఉన్న జగన్ వస్తున్నారంటే పరదాలు కట్టడం, చెట్లు కొట్టేయడం చూశాం. గత ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఆ హంగామా అంతా వదిలేసి సాధారణ కార్యకర్తలతో మమేకం కావడం చూస్తున్నాం. కానీ ఉన్నట్టుండి నిన్న పులివెందుల్లో నిర్వహించిన ప్రజా దర్బార్లో మాత్రం వైఎస్ జగన్ సొంత పార్టీ కార్యకర్తలు, సొంత నియోజకవర్గ ప్రజలు కలిసేందుకు వస్తే పాసులు పెట్టడం చర్చనీయాంశమైంది. నిన్న పులివెందుల్లో నిర్వహించిన ప్రజా దర్బార్లో వైసీపీ జగన్ను కలిసేందుకు వచ్చిన వారిని ఇచ్చిన పాసులు ఇవాళ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఏపీ మంత్రి నారా లోకేష్ వీటిపై ఎక్స్లో స్పందించారు. జగన్ తీరుపై లోకేష్ సెటైర్లు వేశారు. ఓర్ని పాసుగాల, సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం, కానీ సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా, ఎప్పుడు వినలే చూడలే అంటూ లోకేష్ సెటైర్లు సంధించారు. తన తండ్రి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పులివెందుల్లోని ఇడుకులపాయలో ఉన్న ఘాట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ముందు రోజు పులివెందుల ప్రజలతో కలిసి వారి సమస్యలను విన్నారు. అయితే భారీ సంఖ్యలో జనం వస్తారన్న సమాచారంతో ఇలా తొలిసారి పాసులు ఏర్పాటు చేసి అనుమతించినట్లు తెలుస్తుంది. ఇది కాస్త బూమ్రాంగ్గా కావడంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. జగన్ పాసుల వ్యవహారంపై పలువురు మంత్రులు, టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.